తోటకూర ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా మంచి లేత ఫ్రెష్ అయిన తోటకూర తీసుకునేసి ఆ ముదురు కాడలన్నీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుని ఈ టైప్‌లో బాగా కట్ చేసి ఒక ప్లేట్‌లోకైతే వేసి పెట్టుకోవాలి. కాకపోతే ముందే కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు వేసి ఎర్రగా వేగనిచ్చి ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా బాగా మగ్గనిచ్చి కరివేపాకు రెమ్మలు వేసుకునేసి ఇలా చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను అయితే అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ వేసేసుకునేసి ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి దీన్ని ఇలా బాగా తిరగేసుకుంటూ బాగా కలవనివ్వాలి. అంటే ఉప్పు పసుపు ఇవి రెండు ఏంటంటే దీంట్లో బాగా మిక్స్ అవ్వాలి. ఆ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా ఇలా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని కాడలు కూడా వాడిపోయే విధంగా ఈ టైప్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసినాక సర్వ్ చేసుకుని తింటే సూపర్.